కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, కొట్టుకపోయింది, గంగలు కలిసింది, గోదాట్ల కలిసింది. 1,00,00,000 గంగలు కొట్టుకపోయినాయి, గోదాట్ల కొట్టుకపోయినాయి. ఇది ప్రతి సందర్భంలో గత 2.5, 3 ఏళ్లుగా మనం ప్రతిరోజు, ప్రతి సందర్భంలో వింటున్నటువంటి మాట. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే ఆ మాట మాట్లాడుతా ఉన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కాస్టే 1,00,00,000. కానీ వాళ్ళు చెప్తున్నదేంది? 1,00,00,000 మొత్తం కొట్టుకుపోయినాయని చెప్తున్నారు. అందులో బ్యారేజీలు కనిపిస్తున్నాయి మనకు, కాలువలు కనిపిస్తా ఉన్నాయి, పంపులు కనిపిస్తున్నాయి, టన్నెల్స్ కనిపిస్తున్నాయి. అయినా గూడా కొట్టుకుపోయింది, కొట్టుకుపోయింది, కొట్టుకుపోయింది అనే ఒక ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకుపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల్లో గూడా అది 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గూడా అది వాళ్ళకి చాలా ఉపయోగపడ్డది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అదేదైతే ఒక బ్లాక్‌లో కుంగుబాటు జరిగిందో అది వీళ్ళకి చాలా ఉపయోగపడ్డది. సో, దీని మీద అనేక సందర్భాల్లో అనేక రిపోర్ట్‌లు చెప్తా ఉన్నాయి. అనేక మంది రిటైర్డ్ ఇంజినీర్లు, నిపుణులు గూడా చెప్తా ఉన్నారు. ప్రాజెక్టు బేషుగ్గా ఉంది, ఇబ్బంది లేదు. మొత్తం ప్రాజెక్ట్ అంతా బాగానే ఉంది. ఏవైతే కీలకమైనటువంటి 3 బ్యారేజీలు గూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడ ఎట్లాంటి సమస్యలు లేవు. చిన్న చిన్న లోపాలుంటే అదేదైతే కుంగుబాటు జరిగిందో దాన్ని సరిచేసి యథేచ్ఛగా నీళ్ళు వాడుకోవచ్చు, కావలసినన్ని నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు అని చెప్పి ఈ రిటైర్డ్ ఇంజినీర్లు ప్రతి సందర్భంలో చెప్తున్నారు. మొన్న రీసెంట్‌గా వర్షాకాలం ప్రారంభంలో వాటర్ వస్తలేవు ఎక్కడి నుంచి కూడా మనకు. ఎగువ గోదావరిలో నీళ్ళు లేవు. సో, నీళ్ళు ఎత్తిపోసుకోవాలి. వేరే ఆప్షన్ లేదు మనకి. సో, కిందికెళ్ళి నీళ్ళు ఎత్తిపోసుకుంటేనే ఆ ప్రాణహిత నుంచి వస్తున్నటువంటి ఆ వరదను ఎత్తిపోసుకుంటేనే మనకు నీళ్లుంటాయని చెప్పి రిటైర్డ్ ఇంజినీర్లు చెప్తే, ఆ రిటైర్డ్ ఇంజినీర్లను జైల్లో ఎయ్యాలే, వాళ్ళకి తెలివి లేదని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడిండు ముఖ్యమంత్రి. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవప్రదాయనది. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా అది ఎప్పటికి నిలబడతది. ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడుతది. అందుకే దాని మీద చేసినటువంటి కుట్రలు ఒక్కొక్కటి కంప్లీట్‌గా బట్టబయలైపోతున్నాయి. ఒక్కొక్కటి అన్నీ కూడా తేలిపోతున్నాయి. ఏవైతే వీళ్ళు ఇన్ని రోజులుగా ఆరోపణలు చేసుకుంటూ వచ్చిర్రో, ఇన్ని రోజులుగా దానికి అసలు దేనికి కూడా అన్ని కొర్రీలు పెట్టి ఉండరు. అన్ని కొర్రీలు పెట్టిర్రు. మొన్న నీళ్ళెత్తిపోయమంటే కూడా దానికి ఎన్ని చెప్పిర్రు, కూలిపోతాయి, అసలు 3 బ్యారేజీలు కొట్టుకపోతాయి, భద్రాచలం దేవాలయం కొట్టుకపోతది. అసలు స్వయంగా ముఖ్యమంత్రి వేరే ఎవరో ఏం చదువుకోనోడు, తెలివిలేనోడు వేరేటోడు ఎవడో కింద గల్లీ స్థాయి లీడర్ మాట్లాడితే వేరు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు. ఆ బ్యారేజీలో నీళ్లు నింపితే కొట్టుకపోయి మొత్తం భద్రాచలం కొట్టుకుపోతుంది, రాములవారి గుడి కొట్టుకుపోతుంది అని చెప్పి ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్పారు. మరి మేబీ ఆ రాములవారికి కూడా కోపం వచ్చినట్టున్నది. ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తున్నారు నా మీద అని. నాకే సూటి పెట్టి నన్ను రాజకీయాల్లోకి లాగిరని కోపం వచ్చినట్టుంది పాపం. అందుకే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గట్టి దెబ్బ తగిలింది. ఏదైతే ఆ 7వ బ్లాక్ తప్ప మిగతా 3 బ్యారేజీల్లో ఎక్కడ కూడా సమస్యలు లేవని చెప్పేసి ఆ రిపోర్ట్ తేల్చి చెప్పింది. ఇదేదో నా సొంత కవిత్వం కాదు, ఎక్కడో వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చింది చెప్తలేను. ఇది ప్రభుత్వ పత్రిక, తెలుగుదేశం పత్రిక, ఈనాడు రాసినటువంటి వార్త. ఈనాడు పత్రిక మీకు పేజ్ నెంబర్ కూడా చెప్తా. హైదరాబాద్ ఎడిషన్లో 5వ పేజీలో ఉంటుంది వార్త, చూడండి. ఇప్పుడు ఇట్లా ఇంత ఇంపార్టెంట్ వార్త ఇది. నాణ్యత లోపం లేదు అనే విషయాన్ని వాళ్ళు చెప్పారు. చెప్పినప్పుడు వార్త దాదాపుగా అయితే తెలంగాణ ప్రయారిటీ, తెలంగాణ హైదరాబాద్ ఎడిషన్ ఇది. సో, ఫస్ట్ పేజీలో ఎక్కడనే ఉండాలి. కానీ వీడు ఏం చేసిండు, 5వ పేజీలో తీసుకుపోయి వేసిండు. వాని ఉద్దేశం అర్థమైంది. కానీ ఆ వార్త వేసినందుకు వాడిని మెచ్చుకోవాలి. సో, ఇక్కడ అంటే మొత్తానికి వార్త పబ్లిష్ చేసిండు. కానీ ఇక్కడ కూడా వాడు బుద్ధి చూపెట్టుకున్నాడు. అదేందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మేడిగడ్డ 7వ బ్లాక్లో కాంక్రీటు నాణ్యత లోపం. 7వ బ్లాక్లో, ఓన్లీ 7వ బ్లాక్లో, ఎక్కడ లేదు. మిగిలిన బ్లాక్లు ఓకే, అన్నారం సుందిల్లా బాగున్నాయి తేల్చి చెప్పిన సిడబ్ల్యూపిఆర్ఎస్. ఇది ఏం చేస్తుంది? ఈ సిడబ్ల్యూపిఆర్ఎస్ అంటే జల విద్యుత్తు పరిశోధన సంస్థ. ఇది జలవనరులు ఏవైతే ఉంటాయో, డ్యామ్లు, రిజర్వాయర్లు, వీటన్నిటికి సంబంధించినవి నాణ్యత పరీక్షలు, అట్లాగే విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి రీసెర్చ్ చేస్తుంది ఈ సంస్థ. సో, ఆ సంస్థ చెప్పింది మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ నిర్మాణంలో కాంక్రీటు నాణ్యత లోపం ఉన్నట్లు తెలిసింది. ఈ బ్లాక్లో 16 నుంచి 21వ పియర్ వరకు నాణ్యత లోపాలు ఉన్నట్లు కేంద్ర జల విద్యుత్తు పరిశోధనా సంస్థ నిర్వహించిన కాంక్రీట్ క్వాలిటీ పరీక్షల్లో నిర్ధారణ అయింది. 6 పియర్లలో నాణ్యత లేకపోవడం లేదా ప్రశ్నార్థకంగా ఉన్నట్లు పేర్కొన్నది. నీటి ప్రవాహం ఆధారంగా చేసిన మరో పరీక్షలో బీటలు వారడం, క్షీణత లేదా ఖాళీ ప్రదేశం ఏర్పడడం వల్ల పియర్స్ కుంగినట్టు స్పష్టమవుతున్నదని, 19వ పియర్లో అత్యధికంగా 73.3%, 18లో 65.5, 20లో 61.1% నాణ్యత లేకపోవడం లేదా ప్రశ్నార్థకంగా ఉందని, ఈ బ్లాక్లో ఇవి కీలకమైన పియర్స్ అని అధ్యయనం పేర్కొన్నది. ఇది మేడిగడ్డ బ్యారేజ్ గురించి. 7వ బ్లాక్ అంటే ఏదైతే ఇప్పుడు పిల్లర్ కుంగిపోయిందో, కూలిపోయిందని చెప్తున్నారుగా, ఆ ఒక్కదాన్ని చూపెట్టి మొత్తం కొట్టుకపోయింది అంటున్నారు కదా, ఆ కుంగిన పిల్లర్ దగ్గర ఉన్నటువంటి ఆ బ్లాక్ అది. ఆ బ్లాక్ అంటే అందులో ఒక 10, 12 అట్లా పిల్లర్లు ఉంటాయి, మళ్ళీ సపరేట్గా 2 పిల్లర్ల మధ్యలో ఒక గేట్ ఉంటుంది. సో, అట్లా ఈ పియర్స్ ఇవి. అదొక బ్లాక్, 7th బ్లాక్ అది. ఆ బ్లాక్లో ఉన్న పియర్స్ గురించే వీళ్ళు చెప్తున్నది. సో, ఇక అన్నారంకి వద్దాం. అన్నారంలో ఏ బ్లాక్లోనూ ఏ పియర్లోనూ సమస్య లేదు.
నాణ్యత బాగుందని స్పష్టం చేసింది. ఏ పియర్‌లోనూ, ఏ బ్లాక్‌లోనూ సమస్య లేదు. సుందిళ్ళ బ్యారేజ్‌లో కూడా కాంక్రీట్ నాణ్యత బాగుంది. ఒక బ్లాక్‌లో 1% మాత్రమే సమస్య. 1%. 100% కాదు. 1% మాత్రమే సమస్య ఉంది అని చెప్పి ఈ సంస్థ చెప్పింది. ఇలా క్లియర్‌గా చెప్పిర్రు వాళ్ళు. ఈనాడు వాడు మేడిగడ్డలో 7 బ్లాక్‌లో లోపాలని పెట్టి హైలైట్ చేసి వార్త రాసిండు తప్పితే అక్కడ 7 బ్లాక్ ఒక్కటే, బ్యారేజ్ మొత్తం కాదు. వీళ్ళు అసలు మొత్తం మేడిగడ్డనే పనికిరాదు, కూలిపోయింది, కొట్టుకపోతుంది, రాములవారి గుడి కూడా కొట్టుకపోతుందని మన ముఖ్యమంత్రి చెప్పే కదా కూలిపోయి. ఇక బూతులు వాడుకుంటూ చెప్పిండు ఆయన తిట్టుకుంటూ. నీళ్ళు విడుదల చేయాలి, నీళ్ళు ఆపాలి, పక్కకి ఎత్తిపోయాలని చెప్తే వాళ్ళందరినీ తిట్టుకుంటూ మాట్లాడిండు. కానీ ఇక్కడ వీళ్ళు క్లియర్గా చెప్పారు, కేవలం ఆ ఒక్క బ్లాక్లోనే సమస్య ఉన్నది. ఈ బ్లాకులుగా ఎందుకు కట్టిరు అంటే కట్టిన ఉద్దేశం కూడా ఇదే. చాలా పెద్ద బ్యారేజ్ అది. అన్నారం కావచ్చు, సుందిళ్ళ కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, చాలా నదికి అడ్డంగా చాలా పొడుగ్గా కట్టినాయి అవి. సో అట్లాంటప్పుడు ఏం జరుగుతుంది, ఒకే దాంట్లో కట్టుకుంటూ వెళ్ళిపోతే ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు మొత్తం కొట్టుకపోతుంది. కానీ అట్లాంటి సమస్య రాకుండా బ్లాకులుగా విభజించి కడతారు దీన్ని. అంటే ఒక బ్లాక్ డ్యామేజ్ అయినా కూడా పక్క బ్లాక్కి ఏం జరగదు, పక్క బ్లాక్ అట్టనే ఉంటుంది. కేవలం ఆ ఒక్క బ్లాక్లో ఉన్నటువంటి 5 పిల్లర్లో, 6 పిల్లర్లో, 10 పిల్లర్లో వాటిని తీసేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. లేదు ఒక పిల్లరే దెబ్బతింటే దాన్నే సెట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఆ బ్లాక్ మొత్తాన్ని తీసేసి మళ్ళీ ఆ బ్లాక్ మొత్తాన్ని చేసుకుంటే అయిపోతుంది. అది కూడా ఎంత 200-300 కోట్లలోనో ఏమో అయిపోతుంది అని చెప్తున్నారు. ఆ బ్లాక్ నిర్మాణం అంతా కూడా బ్లాక్ మొత్తం తీసేసి పెట్టినా కూడా 200-300 కోట్లు అని చెప్పి రకరకాలుగా లెక్కలు చెప్తున్నారు. అంటే ఇక్కడ వీళ్ళు చెప్తున్నది మొత్తం సరే, మొత్తం వేసుకున్న ఒక 1000 కోట్లు ఆ బ్లాక్ మొత్తానికి వేసుకుందాం మనం లెక్క. వీళ్ళు చెప్పిన ప్రకారం వేసుకున్న ఒక 1000 కోట్లు లెక్క వేసుకున్నా కూడా 1,00,000 కోట్లు ఎక్కడ పోయినాయి మరి? 1,00,000 కోట్ల లెక్క లేనే లేదు ఇప్పుడు. 1,00,000 కోట్లు అనేది మొత్తం బక్వాస్ ముచ్చట. 1,00,000 కోట్లు ఆగమైనాయి, దోసుకున్నారు, అక్కడ పోయినాయి, ఇక్కడ పోయినాయి అనేది బక్వాస్ ముచ్చట. మేడిగడ్డ బ్యారేజు బంద వస్తున్నది, దానికి ఏం కాలేదు, నయా పైసా ఏం కాలేదు, జస్ట్ 7వ బ్లాక్ తప్ప మిగతా అంతా కూడా బంద వస్తున్నది, దానికి ఏం కాలే. అన్నారం బ్యారేజ్లో ఏవో సీపేజ్లు వచ్చినాయి, బుంగలు వచ్చినాయి, అది వచ్చినాయి, ఇది వచ్చినాయి అని కథలు చెప్పారు. సో అది దానికి కూడా సీపేజ్లు బుంగలు అనేది కామన్, ఏ బ్యారేజ్కైనా ఎక్కడికైనా ఉండండి. మీరు నాగార్జున సాగర్ బోరి, శ్రీశైలం బోరి కిందికి వెళ్ళి వాటర్ కారుతూనే ఉంటాయి. ఏ బ్యారేజ్కైనా, ఏ రిజర్వాయరు, డ్యాము ఏదైనా సరే ఆ అడ్డంగా కట్టినటువంటి కట్ట నుంచి వాటర్ లీకేజ్ అనేది జరుగుతుంది. దానికి రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటుంది. వాటిని ఎట్లా మేనేజ్ చేయాలి, ఏం చేయాలి, వాటిని ఎట్లా బయటికి పంపించాలనేది దానికంతా ఒక వ్యవస్థ ఉంటుంది. అందుకే దానికి అక్కడ అసలు వీటికి ప్రాజెక్టులకి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కి సపరేట్ బడ్జెట్లు ఉంటాయి. దానికి కొందరు ఆఫీసర్లు ఉంటారు. అక్కడ ఒక ఇరిగేషన్ శాఖ అధికారి ఒక టీం పెట్టుకొని ప్రాజెక్టుల దగ్గర ఉంటారు. ప్రతి ప్రాజెక్టు దగ్గర ఎందుకు ఈ సీపేజీలు బుంగలు వస్తూ ఉంటాయి, వాటిని మెయింటెనెన్స్ చేసుకుంటూ బ్యారేజ్ని కాపాడడానికి వాళ్ళు అక్కడ ఉంటారు. సో ఇప్పుడు ఇక్కడ కూడా అన్నారంలో బుంగలు సీపేజ్లు అన్నారు. ఆ బుంగలు సీపేజ్లు అనేది బక్వాస్ ముచ్చట. అది అసలు కామన్గా ఉండే సార్, అది రెగ్యులర్గా జరిగేది. అది మనం ఇంటికి ఒక చిన్న రంజన్ తెచ్చుకొని నీళ్లు పోసుకుంటేనే అందులోకి వెళ్ళి బయటకు వస్తాయి, బయటికి తడి వస్తూ ఉంటుంది. సో అట్లాంటిది అంత పెద్ద బ్యారేజ్లో రాకుండా ఉంటుందా? కనీసం లాజిక్ తెలివిలేని మాటలు మాట్లాడతారు వీళ్ళంతా కూడా. సేమ్ అన్నారం సుందిళ్ళలో కూడా అదే బందోబస్తున్నాయి రెండు. అన్నారం పర్ఫెక్ట్ ఉంది, సుందిళ్ళ పర్ఫెక్ట్ ఉంది, నాణ్యత లోపం లేదు. ఎందుకు అంటే ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? ఇలా రకరకాల అంశాలు ఉంటాయి వేరే, కానీ దీన్ని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే అసలు నాణ్యత లేకుండా కట్టిర్రు వీళ్ళు. మొత్తం ఎక్కడ కూడా అసలు సిమెంటే వాడలేదు అన్నట్టుగా ప్రచారం చేశారు ఇన్ని రోజులు. 2023 ఎలక్షన్స్కి ముందు నుంచి ఇప్పటి వరకు కూడా అసలు వీళ్ళు కట్టేటప్పుడు సిమెంట్ వాడలేదు, ఏదో బూడిద ఏదో వేసి కట్టిరు అన్నట్టుగా ప్రచారం చేశారు. అసలు క్వాలిటీ లేదని. ఇక డిజైన్ లోపాలు అన్నారు, అదొక అంశం. ఇంకొక ప్రధానంగా చెప్పింది ఏంటి, క్వాలిటీ లెస్ అని. మరి ఎక్కడ క్వాలిటీ లెస్ కాదు, క్వాలిటీ బెస్ట్ ఉందని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. ఒక్క బ్లాక్ మినహా 3 బ్యారేజీలు బందోబస్తున్నాయి. ఇప్పుడు మొన్న మేడిగడ్డ గేట్ లేకుండా కూడా నీళ్ళు ఎత్తుకోవచ్చు అని చెప్పారు కదా. సో అవి ఎత్తిపోస్తే మీద అన్నారం సుందిలో కూలిపోతే అని ముఖ్యమంత్రి చెప్పారు. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం రెండిట్లో క్వాలిటీ బెస్ట్ ఉంది. సో ఆ రెండిట్లో కూడా వాటర్ ఆగుతాయి, ఆపుకోవచ్చు. 2 బ్యారేజీల్లో నీళ్లు నింపుకోవచ్చు, పైకి ఎత్తిపోసుకోవచ్చు. ఇప్పటికి కూడా స్టిల్ ప్రాణహిత నుంచి వస్తున్న వరదకి ఏదైనా చిన్నగా అడ్డుకట్టలా గట్టి ఆ నీళ్ళు ఎత్తి పోసుకుంటే పైకి నీళ్ళు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడతలేవు, ఏదో మొన్న కొంచెం పడ్డాయి వెళ్ళిపోయినాయి, మళ్ళీ లేవు వర్షాలు. ఇప్పుడు దాదాపు నెక్స్ట్ మంత్ కూడా దాదాపు పెద్దగా వర్షాలు లేవని చెప్తున్నారు. సో రైతులకు ఇబ్బందే, రాబోయే రోజుల్లో తాగునీటికి కూడా ఇబ్బంది అవుతుంది. సో ఇప్పటికైనా ఎత్తిపోసుకోవచ్చు, క్వాలిటీ ఉంది అని చెప్పారు, నాణ్యత లోపం లేదు అని చెప్పారు. సో మరి ఇంత నిపుణుల టీం చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఇట్లాంటి వాస్తవాలను దాచిపెడుతున్నది? ఎందుకు ఆ బ్యారేజ్లు అన్నింటిని కూడా మొత్తం అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నాశనం అయిపోయిందని చెప్పి ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు సమస్యలు ఉన్నాయనే 3 బ్యారేజీలు. కానీ ఇప్పుడు నిపుణుల కమిటీ చెప్పింది 3 బ్యారేజీల్లో కాదు, కేవలం ఒక బ్లాక్లో మాత్రమే సమస్యలని, నాణ్యత లోపం ఉన్నది. సో మిగతాదంతా బాగానే ఉంది అని చెప్పారు.
ఆ సీక్ అండ్ పైల్ టెక్నాలజీ ఎందుకు వాడిర్రు ఏంది అంటే, అంత తెలివి లేక ఇంజినీర్లకు తెలివి లేక, ఆ కట్టిన ఎల్ఎన్‌టీ సంస్థకు తెలివి లేక ఏం చేయరు కదా! కేసీఆర్ చెప్పినంత మాత్రాన డైరెక్ట్ తీసుకుపోయి ఆ సీక్ అండ్ పైల్స్ టెక్నాలజీ వాడరు కదా! దానికి ఏదో రీజన్ ఉండుంటది. ఇది ఎందుకు వాడాల్సొచ్చింది ఏందంటే దానికి కూడా ఒక రీజన్ ఉండుంటది. సో, అది కూడా ఏందో త్వరలో బయటకొచ్చేస్తది. దీని నిర్మాణంలో లోపాలని, ఆ సమస్యలు, ఈ సమస్యలు అని చెప్పుకొచ్చిర్రు కదా! అది కూడా క్లారిటీ వచ్చేస్తది. సో, ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్‌కి ఏం కాలేదు. అద్భుతంగా ఉన్నది. 3 బ్యారేజ్‌లు అద్భుతంగా ఉన్నాయి. మిగతాదంతా కూడా మిగతా పార్ట్ ఎల్లంపల్లి నుంచి ఆ ఎగువ భాగంలో ఉన్న పార్ట్ అంతా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాడుతున్నది. గాయత్రి పంప్ హౌస్, నంది పంప్ హౌస్ ఇవన్నీ వాడుతున్నది. అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్ దాకా అన్ని ప్రతి ఒక్కటి కూడా వాడుతున్నారు వీళ్ళు. సో, ఇంకెక్కడ మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఈ 3 చూపించిర్రు. సో, ఇప్పుడు కూడా ఇందులో క్వాలిటీ సమస్య లేదు అని చెప్పిర్రు. సో, మరి ప్రతి ఒక్కటి ఏవైతే వీళ్ళు ఆరోపణలు చేసుకుంటూ వచ్చిర్రో ఇన్ని రోజులు కాళేశ్వరం వేస్ట్ అయిపోయింది. క్వాలిటీ లేదు. అసలు మొత్తం పైసలు తిన్నారు. ఆడ సిమెంట్ పెట్టకనే కట్టిర్రు. అట్టుగానే కంకర కోసుకుంటూ వచ్చిర్రు అన్నట్టుగా ఏదైతే ప్రచారం చేసిర్రో అదంతా కూడా ఉత్తదే అని తేలిపోయింది. మొత్తం వీళ్ళు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ కావచ్చు, అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు చేసిన ప్రచారం అంతా కూడా కొట్టుకుపోయింది. ఇచ్చింది కూడా ఒక జాతీయ స్థాయి సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. సో, ఆ ఏడో బ్లాక్‌ని ఒక్కదాన్ని రిపేర్ చేస్తే అయిపోతది. ఇప్పుడు ఆ ఏడో బ్లాక్‌లో నాణ్యత లోపం అంటున్నారు కాబట్టి దాన్ని కంప్లీట్‌గా తీసేసి దాన్ని ఒక్కదాన్ని రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటదంతా. ఎక్కడ కూడా ఇగ నాణ్యత సమస్య లేదు అని ఇంకా క్లారిటీ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఎవడన్నా నాణ్యత సమస్య అని మాట్లాడితే వానిది చెప్పుతోటే కొట్టుర్రు డైరెక్ట్‌గా. ఇంకోడన్నా మళ్ళీ క్వాలిటీ అని మాట్లాడితే వేరే దగ్గర. ఎందుకంటే ఇది లక్షలాది మంది మనుషులకే కాదు పక్షులకు, పంటలకు ఉపయోగపడే ప్రాజెక్టు. అక్కడి నుంచి నీళ్ళు ఎత్తుకోవడం వల్ల ఇప్పుడు ఎట్లా ఉంది రాష్ట్రంలో పరిస్థితి? పంటలన్నీ కూడా ఆలస్యంగా చేసుకున్న రైతులు వర్షాలు పడకపోవడం, నీళ్ళు లేకపోవడం వల్ల. ఒకవేళ ఇన్ టైంలో జూన్ మొదటి వారంలో ఎప్పుడైతే ప్రాణహితల వరద స్టార్ట్ అయిందో అప్పుడే నీళ్ళు ఎత్తి పోసుకుంటే ఇంత సమస్య ఉండకపోయేది రాష్ట్రంలో. కానీ వీళ్ళేం చేసిర్రు? అది కూలిపోతది, కొట్టుకపోతది, రాములవారి గుడి కొట్టుకపోతది అని చెప్పి చాలా అబద్ధాలు ప్రచారం చేసిర్రు. కానీ ఇప్పుడు అబద్ధాలన్నీ ఉత్తయే. ఇన్ని రోజులు వీళ్ళు తాత్సారం చేసిర్రు. ఇప్పుడు జస్ట్ ఆ బ్లాక్ ఒకదాన్ని అవసరమైతే తీసేయండి, కొత్తది కట్టుర్రి, నీళ్ళు ఎత్తిపోయండి. ఇంకొకసారి క్వాలిటీ అది ఇది కాకమ్మ కథలు చెప్పకుర్రి. రాష్ట్రాన్ని కాపాడుర్రి. నీళ్లు లేక అల్లాడే పరిస్థితి వస్తది సమ్మర్‌లో. ఇప్పుడే ఇబ్బందికరంగా ఉంది. సమ్మర్‌లో ఇంకా ఆగమైతది. సో, ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు ఆపి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి. ఈ చిల్లర తప్పుడు ప్రచారాలన్నీ బంద్ చేయండి.